కార్తీక మాసంలో చేసే వ్రతం శక్తివంతమైనదా? పుణ్యఫలాలు ఆచరించే వారికేనా లేక ఇతరులకు కూడా పంచవచ్చా? ఒక సద్బ్రాహ్మణుడు అనుకోక చేసిన పుణ్యకార్యం ఒక ప్రేతాత్మకు ఎలా విమోచనం ఇచ్చిందో తెలియజేసే అనగనగాలోని నేటి కథనమే పుణ్యజల స్పర్శతో తరించిన ప్రేతాత్మ జన్మం, దశరథ కైకేయి శ్రీరామ జన్మ రహస్యాల చరితం. సంపూర్ణ కార్తీక మహాపురాణం పృథువు సంభాషిస్తున్నాడు నారదునితో. నారద, నీచే అత్యద్భుతంగా చెప్పబడిన తులసి మాహాత్మ్యాన్ని, కార్తీక వ్రత ఫలితాలను విని ధన్యుణ్ణయ్యాను. అయితే గతంలో ఈ వ్రతాన్ని ఎవరెవరు ఆచరించారు తెలుసుకోవాలనుంది అనగానే నారద మహర్షి ఈ విధంగా చెబుతున్నారు. అనగనగా పూర్వం సహ్యాద్రి పర్వతం దగ్గర కరవేరపురము అనే ఒక ఊరిలో ధర్మదత్తుడు అనే ఒక సద్బ్రాహ్మణుడు జీవించేవాడు. ఆయన ధర్మం తెలిసినవాడు, ఎప్పుడూ హరినామ జపంతో మునిగిపోయి ఉండేవాడు. ప్రతిరోజు ద్వాదశాక్షరి మంత్రాన్ని జపించేవాడు. ఓసారి కార్తీక మాసంలో ఆ ధర్మదత్తుడు విష్ణు జాగరణ కోసమని తెల్లవారుజామునే స్నానము చేసి పూజకు కావలసిన సామగ్రి తీసుకుని విష్ణు మందిరానికి వెళతాడు. మార్గమధ్యంలో ఒక విచిత్రమైన దృశ్యం ఎదురవుతుంది. దారిలో ఒక్కసారిగా ఒక భయంకర రాక్షసి తారసపడుతుంది. ఆ రాక్షసి పెద్ద పెద్ద ఎర్రటి కళ్ళు, దళసరి పెదాలు, పొడవైన నాలుక, పొడుగ్గా ఉన్న శరీరం ఘోరంగా భయంకరంగా కనిపిస్తుంది. ఒక్కసారి దానిని చూసిన ధర్మదత్తుడు ఉలిక్కిపడి భయపడిపోతాడు. దానిని చూసి భీతిలిన ఆ బ్రాహ్మణుడు హరినామస్మరణ చెయ్యగానే ఉదకాలతో సహా తన వద్ద గల పూజా ద్రవ్యాలతో దానిపై విసురుతాడు. హరినామ స్మరణతో తులసీభరితమైన జలతాడనం వలన ఆ జలం సోకగానే దాని పాపాలన్నీ పటాపంచలైపోతాయి. ఒక్క క్షణంలోనే ఆ రాక్షసికి జ్ఞానం కలుగుతుంది. ఆ రాక్షసి తన పాప విమోచనాన్ని గ్రహించి ఆ సద్బ్రాహ్మణుడికి చేతులు జోడించి నమస్కరించి ఇలా చెప్పడం ప్రారంభిస్తుంది. ఓ మహాత్మా, నేను పూర్వజన్మలో చేసిన పాపాల ఫలితంగా ఈ రాక్షస రూపాన్ని పొందాను. ఇప్పుడు నీ కృపతో విముక్తి పొందాను. నా కథ విను అని ఆ కలహ అనే రాక్షసి ఇలా తన వృత్తాంతాన్ని చెప్పడం మొదలు పెడుతుంది. ఓ పుణ్యమూర్తివైన బ్రాహ్మణ మహాశయ, నేను పూర్వజన్మలో సౌరాష్ట్ర దేశంలో నివసించే ఒక పేద బ్రాహ్మణుడి భార్యను. నా పేరు అప్పట్లో కూడా కలహానే. నేను చాలా కఠిన స్వభావం ఉన్న మహిళను. ఎప్పుడూ నా భర్త మాట వినేదానను కాను. ఆయన చెప్పేది తప్పు అని వాదించేదాన్ని. చిన్న చిన్న విషయాలకు గొడవ పెట్టుకునేదాన్ని. ఆయన ఎంతో సహనంగా మృదువుగా మాట్లాడినా నేను ఎప్పుడూ కోపంతో అహంకారంతో ఆయన మనసును నొప్పించేదానను. అయితే కొంతకాలం గడిచాక నా భర్త మనసు విరిగిపోయి మరో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ నా అహంకారం, కోపం అప్పటికీ తగ్గలేదు. చివరకు ఆ బాధను భరించలేక విషం తాగి ప్రాణాలు తీసుకున్నాను. ఆ ఆత్మహత్య పాపం వల్లనే నేను ఈ రాక్షస రూపంలో పుడతానని అర్థం కాలేదు అప్పట్లో. కానీ ఇప్పుడు తెలుసుకున్నాను, నా అహంకారం నన్ను రాక్షసిగా మార్చివేసిందని. విషం తాగి చనిపోయిన తర్వాత యమదూతలు నన్ను బంధించి యమధర్మరాజు ముందు తీసుకువెళ్లారు. అక్కడ యముడు తన సహాయకుడైన చిత్రగుప్తుని చూసి ఇలా అన్నాడు. చిత్రగుప్త, ఈ స్త్రీ చేసిన పుణ్యపాపాలన్నీ చదివి చెప్పు. ఏది చేసినా దానికి తగిన ఫలితం తప్పదు అని. అప్పుడు చిత్రగుప్తుడు గ్రంథాలు చూసి ఈ విధంగా అన్నాడు. ఓ ధర్మరాజా, ఈ స్త్రీ తన జీవితంలో ఒక్క మంచి పనే చెయ్యలేదు. తానే బాగా తిని భర్తకు భోజనం పెట్టేది కాదు. అందుకే ముందుగా మేకగా పుట్టి కష్టాలు అనుభవించాలి. భర్తతో ఎప్పుడూ తగాదాలు ఆడుతూ మానసికంగా బాధ కలిగించినందుకు తర్వాత పందిగా పుట్టి మురికి జీవితాన్ని ఈ రాక్షసి గడపాలి. తాను వండిన వంట తానే తిని ఇతరులకు ఇవ్వని పాపానికి పిల్లిగా పుట్టి తన పిల్లలనే తినే దుస్థితికి రావాలి. ఇక చివరగా భర్తకు విరోధిగా ఉండి కోపంతో ఆత్మహత్య చేసుకున్నందుకు తనకు అత్యంత నిందితమైన ప్రేతరూపం రావాలి. కొన్నాళ్ల పాటు నీరు లేకుండా దాహంతో బాధపడుతూ శూన్యమైన ప్రదేశాల్లో తిరుగుతూ ఉండాలి. తర్వాత ఆ 3 జన్మలు పూర్తయ్యాక ఒకసారి మానవ జన్మ పొందినప్పుడైనా సత్కార్యాలు చేయాలి అని యముడు తీర్పు చెబుతాడు. కావున ఓ మహాత్మా ధర్మదత్త,
యముడి శాపం వల్ల నేను 100 ఏళ్లు ఈ భయంకరమైన ప్రేత రూపంలో తిరుగుతూ ఉన్నాను. ఆకలితో దాహంతో బాధపడుతూ నా పాపాల జ్ఞాపకాలతో రోజూ తల్లడిల్లుతూ ఉన్నాను. తరువాత నేను దక్షిణ దేశంలో కృష్ణా సరస్వతీ నదుల సంగమం వద్ద వచ్చాను. కానీ అక్కడున్న శివగణాలు నా ప్రేత రూపాన్ని చూసి నన్ను తరిమివేశాయి. అలా తిరుగుతూ తిరుగుతూ ఇదిగో నీ దారిలోకి వచ్చాను. ఇప్పుడు నీవు తులసి కలిసిన పవిత్ర జలంతో నాపై చల్లినప్పుడు నా గత జన్మ జ్ఞాపకం మళ్ళీ మేల్కొన్నది. నీ రూపం చూస్తే నాకెంతో శాంతి కలుగుతోంది. నీవు నిజంగా పుణ్యమూర్తివి, భూమి మీద బ్రహ్మస్వరూపుడవు. కావున దయచేసి చెప్పు స్వామి, ఈ శాపగ్రస్తమైన ప్రేత శరీరం నుంచి నాకు విముక్తి ఎలా వస్తుంది? ఇంకా పుట్టవలసిన ఆ మేక, పంది, పిల్లి జన్మల నుంచి నేను ఎలా బయటపడగలను? దయచేసి నన్ను రక్షించు అని ఆ కలహ అనే రాక్షసి విన్నవిస్తుంది. ఆ కలహ రాక్షసి మాటలు విన్న ధర్మదత్తుడు ఏం చెప్పాడు? ఇంతకీ దశరథుడు, కైకేయి, రాముని జన్మ రహస్యం ఏమిటి? ఒక్క 24 గంటల విరామం తర్వాత తెలుసుకుందాం. ప్రతి నిత్యం ఓ పురాణ కథనం, సూటిగా, స్ఫూర్తిమంతంగా, సామాజిక సందేశం. హలో ఫ్రెండ్స్, మా కంటెంట్ మీకు నచ్చితేనే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.